యూపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతలు మాటల దాడి పెంచారు. తమదైన శైలిలో విమర్శలు చేస్తూనే కొత్త పదప్రయోగాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మోడీ స్కామ్ కు కొత్త అర్థం చెప్పగా తాజాగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సైతం కసబ్కు కొత్త అర్థం చెప్పారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలను కసబ్తో పోల్చారు. 4వ విడత ఎన్నికల వేళ చౌరా చౌరీలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీలు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు మరో పార్టీ వచ్చి చేరిందన్నారు అమిత్ షా. ఈ కసబ్ను యూపీ ప్రజలు వదిలించుకోవాలి అని అంటూ కసబ్కు ఉన్న అర్థాన్ని విశదీకరించారు. కా అంటే కాంగ్రెస్ అని, ఎస్ అంటే ఎస్బీ అని, బి అంటూ ముగించారు. బి అని ఆయన స్పష్టంగా బీఎస్పీ అని చెప్పకపోయినా ప్రజలు మాత్రం బి అంటే బీఎస్పీ అంటూ నినాదించారు. ఈ సందర్భంగా ఎస్పీ కాంగ్రెస్ పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. 2.5 ఏళ్లలో ప్రధాని మోదీని ఏం చేశారంటూ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారని, కానీ గత 60 ఏళ్లుగా మీ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించి ఏం చేసిందో చెప్పాలని అంటూ ప్రతి దాడికి దిగారు అమిత్ షా. అఖిలేష్ పాలనలో నేరాల సంఖ్య భారీగా పెరిగిందని అమిత్ షా అమిత ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడని చెప్పొచ్చు.